నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. రాష్ట్రంలో అన్నదాత ఆక్రోశం పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అన్నదాత ఎక్కడో చోట ఆందోళన దిగుతూనే ఉన్నాడు. గత 24 గంటల్లో ప్రతి జిల్లాలో కూడా ఎక్కడో చోట ఏదో ప్రాంతంలో రైతు ఆందోళన చేస్తూనే ఉన్నాడు. ఎందుకు రైతుకి ఈ పరిస్థితి కనబడింది? అసలు రైతులకి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటంటే చాలా సింపుల్‌గా చెప్పాలంటే పూర్తిగా కూడా కోనసీమ ప్రాంతంలో ఆక్వా రైతాంగం రోడ్డుపైకొచ్చి ధర్నాలు చేస్తున్నారు. స్వామి మేము పంటేసుకున్నాం. కనీసం ఇప్పుడు మీరు గనక అప్రకటిత విద్యుత్ కోతలతో మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము బయటికి పట్టగలిగిన పరిస్థితి. అసలు మేము పూర్తిగా మేము లాస్ అయిపోయే పరిస్థితి. అసలు కనీసం కనికరించిన మహాప్రభు అని ఆళ్ళు తిరుగుతున్నారు ప్రజాప్రతినిధుల చుట్టూ. ఏ ఒక్కళ్ళని పట్టించుకోలా. దీంతో వాళ్ళు నిన్నటి రోజున పూర్తిగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈరోజు కూడా చేస్తూనే ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. తమకి సమస్యలు పూర్తిగా తొలగి ఉత్ప కొత్త జీవితం ఆరంభించాలి. ఉత్పన్నం ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగులేయాలని రైతులు అనుకుంటే ఉన్నది పోయినట్టు అయిపోయింది ఆళ్ళ పరిస్థితి. కోనసీమ ప్రాంతంలో అసలు రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అదే విధంగా బాపట్లలో ధాన్యం కొనండి మహాప్రభు అని రైతులు ధర్నాలు దిగే పరిస్థితి కనబడుతుంది. ఇది ఖచ్చితంగా ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. రైతులు ఆందోళన చేస్తున్నారు. రోజు రోజుకి రైతుల ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఏలూరు జిల్లాలో కోకో రైతులు రోడ్డుపై ఆందోళన చేస్తున్నారు. కనీసం మద్దతు ధర లేదని చెప్తున్నారు. నిన్నగాక మొన్న గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన చేశారు. పొగాకు రైతులు ఆందోళన బాట పట్టబోతున్నారు. ఇలా ఒక్కొక్క వర్గం నుంచి రైతు పండించిన పంటకి కనీసం ప్రభుత్వం నుంచి ఏదో ఒక వెసులుబాటు కల్పించి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి తీసుకురాకపోతే ఇది ప్రజా ఉద్యమంగా దారితీస్తుంది. అన్ని వర్గాలకి అన్ని వర్గాలని కలిపేది రైతు ఒక్కడే. రైతుతో అన్ని వర్గాలకు సత్సంబంధాలు ఉంటాయి. రైతు ఆక్రోశం అన్ని వర్గాలను కదిలిస్తుంది. రైతు నుంచి గనక ఉద్యమం ప్రారంభమైతే అది పెను ప్రమాదంగా మారబోతుంది. ఇప్పటికి రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికి రైతులు ఆందోళన చేస్తున్నారు. బాపట్ల, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వ అధికారులు గాని, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు గాని ఏ ఒక్కరు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం పండించిన పంట చేతికొచ్చే సమయానికి ఎవరు ఆదుకోకపోతే తామేమైపోతాం ఆత్మహత్య శరణ్యాలంటూ ఆందోళన బాట పెట్టారు. ఈ మిర్చి రైతులు ఇప్పటికే ఆందోళన బాట పెట్టి విసుగు చెంది రైతులు ఎక్కడికక్కడ ఆ పంటను వదిలేసి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా చూసాం. పొగాకు రైతులు రేపో మాపో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి వర్గం నుంచి రైతులు గనక ఈ విధంగా ఆందోళన బాట పడితే అది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలి. కోనసీమ రైతులకు సంబంధించి విద్యుత్ కోతలకు సంబంధించి ఆక్వా రైతులకు సంబంధించి ప్రధానంగా వారు రొయ్యి పంటలు వేశారు. వారందరికీ రొయ్యి పంటకు సంబంధించి అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ఆక్సిజన్‌లో వచ్చే ఇది హెచ్చుతగ్గుల వల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. రైతుని ఏ విధంగా ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించి ఇంత సమయం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని కనీసం వారి మధ్య సయోధ్యకూర్చే విధంగా వాళ్ళని ఒప్పించే విధంగా ప్రభుత్వం నుంచి ఒక్క ప్రయత్నం కూడా జరగకపోతే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైతు బాగుండాలని ప్రతి ఒక్కరు అంటారు. రైతే రాజు అని ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ రైతుకు సమస్య వచ్చినప్పుడు స్పందించకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కోనసీమ రైతులు ఆ విధంగా ఉంటే కోకో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పండించిన పంట ఇంటికాడ పెట్టుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితి. రేట్ లేదని ఆళ్ళ ఇబ్బంది పడే పరిస్థితి. బాపట్లలో ధాన్యం కొనే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనే ప్రభుత్వం లేదని పెద్ద ఎత్తున ఇబ్బందులు. ఏ ఇబ్బందులన్నింటిని కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి దీనిపై ఒక ఆలోచన చేసి రైతులకు ఇబ్బంది లేకుండా మార్గదర్శకాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు, ప్రజలు కోరుకుంటున్నారు.